Today we will discuss about 10th class polynomials. ఈ టాపిక్ నుంచి మనకు 8 మార్క్స్ వస్తాయి. మనము ఇక్కడ చూసుకుంటే మనకు ఈక్వేషన్స్ వేరియస్ టైప్స్ గా ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాన్స్టాంట్ వచ్చి ఇక్కడ ఓన్లీ కాన్స్టాంట్ నంబర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ అనేది ఉండదు. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే లీనియర్ అంటే సింగిల్ అని కాబట్టి ఎక్స్ డిగ్రీ అనేది 1 గా ఉంటుంది. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే క్వాడ్రాటిక్ అంటే 2 కాబట్టి ఎక్స్ డిగ్రీ 2 గా ఉంటుంది. క్యూబిక్ అంటే 3 కాబట్టి మనకు ఎక్స్ డిగ్రీ అనేది 3 గా ఉంటుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ అడిషన్ జీరోస్ వచ్చి మనము ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏగా చూస్తాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మల్టిపుల్స్ వచ్చి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏగా మనం చూస్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా చేస్తాం చూద్దాము. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము ఎలా చేద్దాం చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఫైండ్ ది జీరోస్ of the following problems. Verify also. Okay. ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం చూస్తే x² మైనస్ 2x మైనస్ 8 గా రాసుకుంటాము. x² ఇప్పుడు మనము ఇంటూ చేస్తే -8 రావాలి, ప్లస్ చేస్తే -2 రావాలి. అలాంటప్పుడు మనం 8ని 2 ఇంటూ 4 గా రాసుకుంటాము. -2 ఇక్కడ -4 ఇంటూ 2 గా రాసుకుంటాము. ఇక్కడ -4 ప్లస్ 2 కాబట్టి మనకు సరిపోతుంది. కాబట్టి x² మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఎక్స్ని కామన్ తీస్తాము. x మైనస్ 4 ఇక్కడ x మైనస్ 4 కామన్ తీస్తే మనకు ఇక్కడ వచ్చి ప్లస్ 2ని కామన్ తీస్తాము. x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ 4 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -2, x ఈక్వల్ టు 4 గా మనం చూస్తాం. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్స్ లో కూడా సబ్మిట్ చేస్తే ఇక్కడ ఆల్ఫాని -2 అనుకుంటాము, బీటాని 4 అనుకుంటాము. మనకు సమ్ ఆఫ్ జీరోస్ వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడ మనకు బి వచ్చి బి ఈక్వల్ టు -2, ఏ ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు -8. ఇప్పుడు మనకు ఆల్ఫా ఎంత అంటే -2 ప్లస్ బీటా వచ్చి +4 ఈక్వల్ టు -బి కాబట్టి -2 బై ఏ అంటే 1 కాబట్టి ఏ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ +4 నుంచి -2 పోతే +2 కాబట్టి +2, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +2 బై 1 ఈక్వల్ టు 2 కాబట్టి LHS ఈక్వల్ టు RHS గా మనం చూసుకోవచ్చు. ఇది మనకు వెరిఫికేషన్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చి సమ్ ఆఫ్ జీరోస్ వచ్చి -b బై ఏ, b ఈక్వల్ టు -2, a ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు -8 కాబట్టి ఎలా చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. (4x² మైనస్ 4x ప్లస్ 1). ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు మల్టిప్లికేషన్ చేస్తే 4 రావాలి, ప్లస్ చేస్తే -4 రావాలి. కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ 2 గా రాసుకుంటాము. 2 -2 గా రాసుకుంటాము. -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 ఇంటూ 2 4,
-2 వచ్చి -4గా మనం రాసుకుంటాం. 4x² మైనస్ 2x మైనస్ 2x ప్లస్ 1. ఇక్కడ మనము 2x కామన్ తీస్తే 2x మైనస్ 1, 2x మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ మనం -1, -1 ఇంటూ 2 మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 కాబట్టి మనం ఇలా చేసుకుంటాం. 2x మైనస్ 1 ఈక్వల్ టు 0, 2x మైనస్ 1 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2. సేమ్ అలాగా ఇక్కడ కూడా x ఈక్వల్ టు 1/2గా వస్తుంది. ఆల్ఫా ఈక్వల్ టు 1/2, బీటా ఈక్వల్ టు 1/2గా మనం రాసుకుంటాము. ఇప్పుడు మనము సమ్ ఆఫ్ జీరోస్ వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్లో a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు -4, c ఈక్వల్ టు 1గా మనం చూసుకుంటాము. ఆల్ఫా వచ్చి 1/2 ప్లస్ 1/2గా చూస్తాము ఈక్వల్ టు -4/a వచ్చి 4 కాబట్టి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కామన్గా 2 వస్తుంది, 1 + 1 2 వస్తుంది. ఇక్కడ -(-) ప్లస్ కాబట్టి 4/4. ఇప్పుడు 2కి 2 క్యాన్సిల్ పోద్ది, ఇక్కడ 4 క్యాన్సిల్ పోద్ది. 1 = 1, LHS = RHS. మనము ప్రోడక్ట్ తీసుకున్నా కూడా చూసుకోవచ్చు. ప్రోడక్ట్ వచ్చి ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/aగా ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2, ఇక్కడ c వచ్చి 1, a వచ్చి 4 కాబట్టి 1/4 = 1/4. మనము సమ్ అయినా మల్టిప్లికేషన్ అయినా ప్రోడక్ట్ అయినా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూస్తే 6x² మైనస్ 7x మైనస్ 3. ఈ ప్రాబ్లంని మల్టిప్లికేషన్ చేస్తే ఇంటూ రావాలి, ఇంటూ -18 రావాలి. ఇక్కడ ప్లస్ చేస్తే -7గా రావాలి. ఇప్పుడు దీన్ని 9 2గా రాసుకుంటాము. -7 కాబట్టి -9 + 2గా రాసుకుంటాము. ఇప్పుడు 6x² మైనస్ 9x ప్లస్ 2x మైనస్ 3 ఇలాగా చేసుకుంటాము. ఇక్కడ చేసుకుంటుంటే మనకి ఎలా వస్తుందంటే 3 కామన్ తీస్తే 2x², 3x కామన్ తీద్దాం. 3x కామన్ తీస్తే 2x మైనస్ 3గా చేసుకోవచ్చు. 2x మైనస్ 3 కామన్ తీస్తే ఇక్కడ +1గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు 2x + 1 = 0, 3x = -1, x = -1/3. 2x మైనస్ 3 = 0, 2x = 3, x = 3/2గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్ఫా -1/3, బీటా 3/2గా మనం రాసుకోవాలి. ఇప్పుడు సమ్ వచ్చి మనకు ఆల్ఫా ప్లస్ బీటా -b/a కాబట్టి ఇక్కడ ఆల్ఫా వచ్చి -1/3 ప్లస్ ఇక్కడ వచ్చి బీటా వచ్చి 3/2 కాబట్టి మైనస్ ఇక్కడ ఈక్వేషన్లో -b అంటే -(-) కాబట్టి 7/a అంటే 6గా మనకు వస్తుంది. 7/6 వస్తుంది. ఇక్కడ మనకు ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది. ఇక్కడ
2 ప్లస్ 9గా వస్తుంది. కాబట్టి 7/6. 9 - 2 వచ్చి 7/6 వస్తుంది. ఇక్కడ వచ్చి 7/6 వస్తుంది. LHS ఈక్వల్ టు RHSగా మనం రాసుకోవచ్చు. అదే ప్రోడక్ట్ తీసుకున్న ఆల్ఫా బీటా ఈక్వల్ టు C/A కాబట్టి ఆల్ఫా అంటే -3 × 3/2 ఈక్వల్ టు C అంటే మనకు -3/A అంటే 6. కాబట్టి ఇక్కడ 3కి 3 క్యాన్సిల్ పోతే -1/2 ఈక్వల్ టు 3 1s are 3 2s are కాబట్టి -1/2. ఇప్పుడు మనము ప్రోడక్ట్ తీసుకున్నా సమ్ తీసుకున్నా కూడా అదే విధంగా మనము వెరిఫై చేయాల్సి ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ 2 జీరోస్కి దానికి మ్యాచ్ చేసినప్పుడు LHS ఈక్వల్ టు RHSగా వస్తుంది. మనము ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x. 4x² ప్లస్ 8x. ఇక్కడ మనకు xని ఫైండ్ చేయాలంటే ఇక్కడ c లేదు కాబట్టి 4xని కామన్ తీస్తే x + 2. ఇక్కడ x + 2. ఇప్పుడు 4x = 0, x + 2 = 0గా చేసుకుంటాము. x = 0/4 అన్నప్పుడు 0, x = +2 అవ్వకపోతే -2గా ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా = 0, బీటా = -2. కాబట్టి ఇక్కడ సమ్ చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a కాబట్టి ఇక్కడ b వచ్చి 8. ఆల్ఫా చూద్దాం. ఆల్ఫా 0 ప్లస్ బీటా -2. ఇక్కడ -8/a కాబట్టి ఇది ఉంటుంది. -2 = 4 1s are 4 2s are కాబట్టి -2 = -2. కాబట్టి LHS = RHS. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనము దీంట్లోనే ఇది చూద్దాం. ఆల్ఫా × బీటా = C/A. ఇక్కడ ఆల్ఫా వచ్చి 0 × -2 = C మనకు 0 కాబట్టి 0/A వచ్చి 4. 0 × ఎనీథింగ్ 0, 0/ఎనీథింగ్ 0 కాబట్టి LHS = RHS. ఇది వెరిఫైడ్. ఇక్కడ మనము ఇంకొక ప్రాబ్లం చూద్దాం. t² - 15 ఇలా ఇచ్చినప్పుడు మనము ఎలా చేద్దాం చూద్దాం. t² = +15, t = √15. ఇక్కడ మనం tని ±√15గా రాసుకుంటాము. కాబట్టి ఆల్ఫా = √15, బీటా = -√15. ఇప్పుడు సమ్ తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ a వచ్చి 1, ఇక్కడ a = 1, c = -15, b = 0. ఇప్పుడు -b/a. కాబట్టి ఆల్ఫా అంటే √15 ప్లస్ -√15 -b అంటే -0/a అంటే 1 కాబట్టి ఇక్కడ √15కి -√15 క్యాన్సిల్ పోతే 0 = -0. ఇక్కడ 0కి వాల్యూ లేదు కాబట్టి 0 = 0. LHS = RHS. ఇది మనకు ఇప్పుడు మీరు ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆల్ఫా × బీటా ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ √15 × -√15. ఇప్పుడు ఆల్ఫా వచ్చి a వచ్చి 1 × -√15 రూట్కి రూట్ క్యాన్సిల్ పోతుంది కాబట్టి
15. ఇక్కడ 1 ఇంటూ -15 వచ్చి -15 ఈక్వల్ టు -15. LHS ఈక్వల్ టు RHS. ఇది ఇలాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనము ఇంత సింపుల్గా ఉంటాయి. మనము ఇక్కడ రిలేషను సమ్ము ప్రోడక్ట్. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ప్రోడక్ట్ అంటే c/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. మనము ఈ ఈక్వేషన్ ఎలా ఉన్నా మనకు ఈ ఈక్వేషన్ని ax² + bx + c రూపంలో రాసుకోవాలి. ఎందుకంటే ఇదంతా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాబట్టి. నెక్స్ట్ 3x² - x 3x² - x -4. ఇది ఇంటూ చేస్తే 12 రావాలి, ప్లస్ చేస్తే -1 రావాలి, ఇంటూ చేస్తే -12 రావాలి. ఇప్పుడు ఇక్కడ మనము 3 × 4 రాసుకుంటాము, ఇక్కడ -4 × 3గా రాసుకుంటాము. ఇప్పుడు 3x² - 4x +3x - 4x -4గా రాసుకుంటాము. 3x కామన్ తీస్తే x + 1, ఇక్కడ x + 1 కామన్ తీస్తే -1 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి 4 కామన్ తీయాలి. -4 కామన్ తీస్తే -4 × x -4x ప్లస్ ఇంటూ -4 × 1 వచ్చి -4 కాబట్టి 3x - 4 = 0, x + 1 = 0. కాబట్టి 3x = 4, x = 4/3, x = -1, ఆల్ఫా = 4/3, బీటా = -1గా చూస్తాం. ఇప్పుడు ఇలా చూసినప్పుడు మనకు సమ్ చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. ఇక్కడ ఆల్ఫా వచ్చి 4/3 ప్లస్ -1 ఈక్వల్ బి. ఇక్కడ బి వచ్చి మనకు -1/a వచ్చి 3గా మనం రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 4 - 3/3గా రాస్తాము. ఇక్కడ -1/3, ఇక్కడ -(-) కాబట్టి -(-) +1/3 వస్తుంది. 4 - 3 1/3 = 1/3గా రాసుకుంటాము. అదేవిధంగా ప్రోడక్ట్ చూసుకుంటే ఆల్ఫా ఇంటూ బీటా = c/a. ఇక్కడ c వచ్చి ఆల్ఫా వచ్చి 4/3 ఇంటూ -1, బీటా = -1. ఇక్కడ c అంటే -4, a అంటే 3 కాబట్టి ఇక్కడ 4 × -1 -4/3 = -4/3గా రాసుకుంటాం. LHS = RHSగా చూసుకుంటాం. ఇది మన ప్రాబ్లం. చాలా ఈజీగా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వేరే టైప్ మోడల్ చూసుకుంటే మనకి ఎలా ఇస్తారంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఫైండ్ ది quadratic polynomial given numbers are sum and products. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లము -1/4, 1/4గా ఇచ్చారు. మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈక్వేషన్ ఏంటంటే k × x² - ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా × బీటాగా మనం రాసుకుంటాం. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ వచ్చి ఆల్ఫా ప్లస్ బీటా = -1/4, ఆల్ఫా × బీటా = 1/4గా మనం రాసుకుంటాం. ఇప్పుడు kని ఇక్కడ తీసుకుంటాము. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా = మనకు -1/4 కాబట్టి -(-) 1/4 ప్లస్ ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 1/4 కాబట్టి
మనం ఇలా రాసుకుంటాము. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ ఎక్స్ బై 4గా రాసుకుంటాము. ప్లస్ ఇక్కడ 1/4గా రాసుకుంటాము. ఇప్పుడు కే ఇంటూ 4x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4గా రాసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఎల్సిఎం 4 కాబట్టి మనము ఎట్టు రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కే ఈక్వల్ టు 4, ఈక్వేషన్ వచ్చి ax² ప్లస్ bx ప్లస్ సి రూపంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ రాసుకుంటాము. a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు 1. ఇప్పుడు మనము ప్రోడక్ట్ చూసుకుంటే ఎలా వస్తుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి మైనస్ 1/4 కాబట్టి b అంటే ఇక్కడ మైనస్ b/a అంటే మైనస్ 1/a అంటే 4. ఇప్పుడు LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a కాబట్టి మనము ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ఇంటూ బీటా వచ్చి 1/4 ఈక్వల్ టు ఇక్కడ c1 a అంటే 4 కాబట్టి LHS ఈక్వల్ టు LHS. ఈ ప్రోడక్ట్ని ఈ సమ్ని మనము ఈ ఈక్వేషన్ సబ్మిట్ చేసినప్పుడు మనకు సమ్ము ప్రోడక్ట్ వస్తుంది. మనం వెరిఫై చేసుకున్నా కూడా ఇలాగ వస్తుంది. ఇది విషయం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెంబర్స్ ఓన్లీ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు మనకు ఈజీగా ఇది వస్తుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చి 4,1. సెకండ్ ప్రాబ్లం వచ్చి 4,1. మనము ఫార్ములా ఏం వేసుకుంటామంటే కే ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇలా వేసుకుంటాం. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1. ఇది మనకు ఇక్కడ ఇచ్చిన గివన్ ప్రోడక్ట్స్, గివన్ నెంబర్స్. కాబట్టి కే ఇంటూ x² అలాగే ఉంటుంది మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వచ్చి 1. ఇప్పుడు మనము కే ఇంటూ x² మైనస్ 4x ప్లస్ 1 కాబట్టి మనం ఈక్వేషన్ని కే ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -4, సి ఈక్వల్ టు 1గా రాసుకుంటాము. ఇప్పుడు మనము వెరిఫై చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి 4 కాబట్టి 4 వేసుకుంటాము. మైనస్ ఆఫ్ మైనస్ బి కాబట్టి -4/a వచ్చి 1 కాబట్టి 4 ఈక్వల్ టు 4. LHS ఈక్వల్ టు RHSగా మనం చేసుకుంటాం. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు c/a కాబట్టి ఇక్కడ c వచ్చి 1, a వచ్చి 1 కాబట్టి 1/1 ఈక్వల్ టు 1. LHS ఈక్వల్ టు RHSగా మనం చేసుకుంటాము. ఇలాగా ప్రాబ్లమ్స్ మీరు ఒక 10 ప్రాబ్లమ్స్ మీరు క్లారిటీగా చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చి 1/4, -1. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు -1గా చేసుకుంటాం. ఎందుకంటే సమ్ము ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి ఇలా చేసుకుంటాము. ఫార్ములా వచ్చి కే ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా కాబట్టి కే ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా -1 కాబట్టి -1గా రాసుకుంటాము. ఇక్కడ వచ్చి ఇది వచ్చి 4x² మైనస్ ఎక్స్ -4 డివైడెడ్ బై 4 ఇంటూ కే. ఇక్కడ కే ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు -1, సి ఈక్వల్ టు -4. ఇది ఎందుకంటే ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ సి రూపంలో ఉంది కాబట్టి మనము ఏని బిని సిని చేసుకుంటాము. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా 1/4 ఈక్వల్ టు
మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 1 డివైడెడ్ బై ఏ అంటే -4 కాబట్టి ఏ బై సి కాబట్టి మనకు బి వచ్చి -1 ఏ ఈక్వల్ టు 4 సి బై ఏ ఓకే బి బై ఏ వచ్చి ఏ ఈక్వల్ టు 4 వస్తుంది 1/4 ఈక్వల్ టు 1 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ఇప్పుడు అలాగే ఆల్ఫా ఇంటూ బీటా చూసుకుంటే సి బై ఏ కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా -1 ఈక్వల్ టు సి ఇక్కడ మనము -4గా చూస్తాము ఏ వచ్చి 4గా చూస్తాము 4కి 4 క్యాన్సిల్ పోతే 1 ఉంటుంది -1 ఈక్వల్ టు -1 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్గా చూస్తాం. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూద్దాం. మనము 4th ప్రాబ్లం చూద్దాం. 4th ప్రాబ్లం 1,1 ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఇప్పుడు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 1 కాబట్టి 1x ప్లస్ ఇక్కడ వచ్చి 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి k ఈక్వల్ టు 1 ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు -1 సి ఈక్వల్ టు 1గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా 1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 1 బై ఏ అంటే ఏ ఈక్వల్ టు 1 కాబట్టి 1 వేసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/1 ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 1 ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు కూడా 1 కాబట్టి 1 ఇంటూ ఇక్కడ సి బై ఏ వస్తుంది. ఇక్కడ సి వచ్చి 1 ఏ వచ్చి 1 కాబట్టి 1 ఈక్వల్ టు 1/1 కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్గా మనము రాసుకోవచ్చు. ఇది మనకు ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.